కారణ శరీరాభిమానేన జీవస్వరూపురాలు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని, లోపల మనం ఉన్న సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరం అంటారు. కలగనేటప్పుడు లోపల మనం ఉన్న మనస్సుని, సూక్ష్మ శరీరాన్ని, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇప్పుడు బయట ధరించిన దాన్ని స్థూల దేహం అంటారు. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నంతకాలం ఈ దేహమే నేను అన్న అభిమానంతో ఉంటాం. అది నిజం కాదు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, మరి కలలో ఉన్నప్పుడు ఈ దేహాన్ని మనం మర్చిపోయామా లేదా? అది ఒట్టినే పడుకుంది, గాలి పీలుస్తుంది అంతే. మిగిలిన చర్యలతో మనకు సంబంధం లేదు. మనం లోపల దేహంలో ఉన్నాం. అంటే మనమే ప్రతిరోజు 3 దేహాలు ధరిస్తున్నామండి. విచిత్రంగా మనం ఆలోచించట్లేదు. కానీ దేవుడు అసలు ఆయన ఉన్నాడా లేడా, ఈ వ్యవహారం కూడా పక్కనట్టండి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి 3 అర్థం చేసుకుందాం, ఆత్మ అర్థమైపోతుంది. మనం మూడు పూట్ల 3 దేహాల్లోకి మారిపోతున్నామని అర్థమైపోతుంది. మెలకుగా ఉన్నాం సుమారుగా 16 గంటల పాటు. ఈ దేహమే నేను అనుకుంటున్నాం. గరికపాటి నరసింహరావు అనగానే జై హిందో అంటున్నాం మనం. ఇక్కడ దాన్ని ఎవరన్నా పొగడగానే ఆహా అంటున్నాం, ఎవరన్నా తిట్టగానే ఓ అంటున్నాం. అన్నీ మనమే. మరి దేహం అనే భావంతో ఉన్నాం కదా. మరి ఉన్నవాళ్ళం ఉండాలి కదా. కలగన్నప్పుడు ఈ దేహమేమో పడుకుందా, జడ పదార్థంలాగా, బలచెక్కలాగా. కానీ ఊపిరి పీలుస్తుందా, చచ్చిపోలేదా, కలగంటున్నావా? ఆ లోపల ఉండే దేహం మనం అనుకున్నాం. మనంతా మనమే రెండో శరీరంలోకి వెళ్ళిపోయాం. అక్కడేమో ఆ శరీరమే మనం అనుకుంటున్నావా? ఆ కల్లో శరీరాన్ని ఎవరన్నా తిడితే బాధపడుతున్నావా? ఎవరన్నా కొడితే నొప్పి అంటున్నావా? ఎవరన్నా పొగిడితే సంతోషిస్తున్నావా? అనుభూతులన్నీ పొందేస్తున్నావా? అంటే ఏ శరీరం మనం నిజంగా? ఇదా అదా? ప్రతిరోజు తెలుస్తుంది ఇది. ఇంకా విచిత్రం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. అక్కడ మనస్సు కంటే కూడా సూక్ష్మమైన శరీరం, దాన్నే కారణ శరీరం అంటారు. అసలు ఈ రెండు అజ్ఞానం, ఈ రెండు లేనివి ఉన్నాయని భావించే అజ్ఞానం అంతా ఆ కారణ శరీరంలో ఉంటుంది. సరిగ్గా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ కారణ శరీరాభిమానైన జీవస్వరూపురాలే సుప్త. ఆవిడ పేరు ప్రాజ్ఞ. అందుకే సుప్త ప్రాజ్ఞాత్మిక. మరి గాఢ సుషుప్తి స్థితిలో మనం 3వ శరీరంలో ఉన్నామని ఊరికే అంటే సరిపోయిందా? ఉన్నామని అందరికీ తెలుస్తుంది. అంతేకాదు, దాని నుంచి బయటకు వచ్చాక కూడా 3వ శరీరం ఏదో ఉంది అనే విషయం మనం అంగీకరించి తీరాలి. ఎలాగంటే, పొద్దున్న లేచిన వాడు ఏమనుకుంటున్నాడు? నేను సుఖంగా పడుకున్నాను, నాకేమీ తెలియలేదు. ఈ మాటలు గమనించండి. వేదాంతంలో చాలా ముఖ్యమైన మాటలు అవి. చాలామంది ఈ ఉదాహరణలు పేర్కొన్నారు. ఈ వాక్యాల్ని వారు సంస్కృతంలో పేర్కొన్నారు, నేను తెలుగులో చెబుతున్నాను. నేను సుఖంగా పడుకున్నాను. ప్రతి పదం గమనించండి. నేను సుఖంగా పడుకున్నాను. రెండో మాట ఏమిటి? నాకు ఏమీ తెలియదు. ఇందులో 3 పదాలు, అందులో 3 పదాలు ఉన్నాయి. 2 వాక్యాలు. నేను సుఖంగా పడుకున్నాను, నాకు ఏమీ తెలియదు. వీటిని విశ్లేషణ చేయండి, వ్యాకరణం ప్రకారం చేయండి. నాకు ఏమీ తెలియదు అంటున్నాడు ఈ జీవుడు లేచి. అబ్బా, ఆదమరచి నిద్రపోయా అంటాడు. ఆద అంటే ఒళ్ళు. ఏమీ తెలియదు అంటే నిజానికి ఏమీ తెలియదేనే కదా. అక్షరం ప్రకారం తెలియదు అంటే తెలియదు కదా. మరి నేను సుఖంగా పడుకున్నాను అంటున్నాడు. ఈ సుఖంగా అనేది ఎలా తెలిసిందండి? సుఖమేమిటి తెలియపోతే నేను సుఖంగా పడుకున్నానని ఎలా అంటున్నాడు? అలాగని సుఖం అనేది తెలియడం నిజమైతే నాకేమీ తెలియదు అంటాడేమిటి? ఏదో ఒక ప్రకటన తప్పవాలా వద్దా? 2 మాట్లాడేస్తున్నాం మనం, నమ్మేస్తున్నాం. భ్రమ భయంకరమైన మాయ. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి అంటే అర్థం ఇదే.